నమస్తే అండి. నా పేరు అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి బైపాస్ రోడ్‌లోని కొండపనేని టౌన్‌షిప్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే నిన్ననే మన మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారు కొండపనేని టౌన్‌షిప్‌లో ఓ అద్భుతమైన పార్కుకి ప్రారంభోత్సవం చేశారు. ఈ పార్కుని 65 సెంట్ల స్థలంలో 1,23,00,000 వ్యయంతో సుందరాతి సుందరంగా పార్కును తీర్చిదిద్దారు. ఈ పార్కులో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఇంటర్నల్ పాత్వేస్, స్టేజ్, యోగా డెక్, సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా, అవుట్డోర్ జిమ్ ఏరియా, మోడ్రన్ లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, లాన్ ఏరియాలను ఏర్పాటు చేశారు. పార్కులో వసతులను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించడంతోనే కాకుండా ఈ ప్రాంత వాసులు ఈ పార్కును వినియోగించుకోవాలని అందరూ కోరుతున్నారు. అలాగే ఈరోజు ఉదయం ఈ కొండపనేని టౌన్‌షిప్‌లోని పార్కును సందర్శించడం జరిగింది. ఇక్కడైతే ఓ ఆహ్లాదకర వాతావరణంలో అందరూ గూడా ఉదయాన్నే విచ్చేసి ఓవైపు వాకింగ్ ట్రాక్‌లో నడుస్తూ, అలాగే ఓపెన్ జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ఇక చిల్డ్రన్స్ పార్క్ అయితే చూడముచ్చటగా ఉంది. చిన్నారులు గూడా వచ్చి ఎంతో ఆనందంగా అక్కడ ఉన్నారు. జారుడు బల్లలైతేనేమి, ఇంకా ఆడుకునే అన్నీ గూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానెల్‌లో వీక్షిద్దాం. టౌన్షిప్ నా పేరు ఆకుల శంకర్రావు అండి. మాది గణపతి నగరు. మరి నిన్న ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఒక అద్భుతంగా ఇక్కడ పార్కు మన శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఓపెన్ చేశారు. చాలా చక్కగా ఉంది ఇది. అట్లా నగరానికి బాగా అందుబాటులో ఉంది. చాలా సుందరంగా తయారు చేశారు. యోగా చేసుకోవటానికి పిల్లల కోసం, అట్లాగే వాకింగ్ ట్రాక్ చక్కగా ఉంది. ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. మంచి వాతావరణం ఉంది. మంగళగిరిలో ఎన్నో పార్కులు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఏకో పార్క్ వెళ్ళేవాడిని. అది మంగళగిరికి ఒక అద్భుతంగా మనం భావిస్తున్న సమయంలో ఇక్కడ ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణం చేసి సౌకర్యవంతంగా తయారు చేసినందుకు మరి ప్రజలందరి తరపున కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా బాగుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మంచి వాతావరణంలో వాక్ చేసుకుంటూ, చిల్డ్రన్స్తో ఆడుకుంటూ పాడుకుంటూ దీన్ని ఎంజాయ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటానికి కూడా చాలా బాగుంది. అందరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంగళగిరి టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు నిన్నటి రోజున మరి కొండపనేని టౌన్షిప్లో ఓపెనింగ్ చేసినటువంటి కొండపనేని టౌన్షిప్ పార్కు ఏదైతే ఉందో చాలా ఆహ్లాదకరంగా, చాలా అందంగా తీర్చిదిద్దారు. మరి పిల్లలు, పెద్దలు మరియు పెద్ద వయసు వారికి కూడా ఇక్కడ కూడా వాకింగ్ ట్రాకు, సరదా కూర్చోడానికి బల్లలు, జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ము, మరియు పిల్లలు ఆడుకోవడానికి వారికి తగిన ఉయ్యాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆడుకునే జారుడు బళ్ళు కానివ్వండి, మరి ఒక ఇసుకలో చాలా మంచి వాతావరణంలో ఇక్కడ ఏర్పరచడం మరి మంగళగిరి వాస్తవులందరికీ కూడా చాలా మంచి శకునం. అలాగే నిన్నటి రోజునే మరి చదువుకునే వాళ్ళకి మరియు కాస్త టైం పాస్ చేసుకొని మరి లైబ్రరీకి వెళ్ళి కాస్త మంచి విషయాలు తెలుసుకోవడానికి మంచి లైబ్రరీని కూడా ఓపెన్ చేశారు. ఇది కూడా మంగళగిరికి ఒక మంచి శుభసూచకం. మరి మంగళగిరి ప్రాంత వాసులందరూ కూడా నారా లోకేష్ గారిని మరి మన ఊర్లో గెలిపించుకొని మనందరికీ మంచి సదుపాయాలతో ఆయన చేస్తున్నటువంటి పనులు అందరికీ ఆనందదాయకం. మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కువ పార్కులో ఎన్నాళ్ళుగా మనం వాకింగ్ వెళ్తూ ఉన్నాం. కాస్త ఊరికి దూరంగా ఉన్నా కానీ అది కూడా ఒక మంచి వాతావరణంలో ఉండేది ఎక్కువ పార్కు. మరి అలాంటి
దూరంగా ఉన్నటువంటి ఎకో పార్క్ కొంతమంది వెళ్ళలేని వారికి ఇలాంటి కొండపల్లి టౌన్షిప్ లో మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ యొక్క కొండపల్లి టౌన్షిప్ లో ఇటువంటి పార్కులు ఏర్పరచడం చాలా మంచి శుభదాయకం, అందరికీ కూడా చాలా ఉపయోగకరం. కావున మంగళగిరి ఉన్నటువంటి ప్రాంత నివాసులు అందరూ కూడా ఈ యొక్క పార్కుని ఉపయోగించి పొద్దున్న వాకింగ్ చేసుకుంటూ ఓపెన్ జిమ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరైతే జయ అర్జున్. నేనైతే 7th క్లాస్ చదువుతున్నా, రత్నాల చెరువు బిఎన్ఆర్ హై స్కూల్. మా నాన్నగారు లారీ మెకానిక్, మా అమ్మగారేమో చెక్కల పనికి అలా వెళ్తారు. నాకు నిన్న తెలిసింది ఈ పార్క్ ఓపెనింగ్ అని. మన నారా లోకేష్ గారు వచ్చి ఈ పార్క్ ఓపెనింగ్ చేశారని మనకు తెలిసింది. బ్రహ్మాండంగా ఉంది పార్క్ అయితే. నిన్నైతే వచ్చాను నేను వీడియో తీసుకొని వెళ్దాంలే, కాసేపు ఆడుకొని వెళ్తే బాగున్నాయి అన్ని. ఇతనైతే మా ఫ్రెండ్ హేమంత్ సాయి. నువ్వేం చదువుతున్నారా? 7th క్లాస్. ఓకే, రోజు వస్తారా జిమ్ కి? వస్తాను. ఎట్లా ఉంది ఇక్కడ చూస్తుంటే? బాగానే ఉంది. పార్క్ బాగుంది. బాగుందా? మరి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తారా? చెప్పాం, నిన్న వచ్చాం అన్నారా. నా పేరు జి మురహరిరావు, పాత మంగళగిరి. నేను ప్రతిరోజు ఎకో పార్క్ వెళ్తుంటాము. కానీ నిన్న మన ఐటీ ప్రజాప్రతినిధి మన మినిస్టర్ నారా లోకేష్ గారు కొండపల్లి టవర్స్లో ఒక అద్భుతమైన పార్కు నిర్మించారు అని నేను తెలుసుకుని ఈరోజు ఈ పార్క్ అసలు ఎలా ఉంటుంది, లోకేష్ గారు ప్రారంభించిన పార్కు అని చూస్తానికి వచ్చాము. ఈరోజు చూస్తానికి వస్తే ఎటు చూస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. అసలు ఇంత మంచి పార్కు కొండపల్లి టవర్స్ లో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడటం అనేది అసలు ఎంత అదృష్టమో. ఈ పార్కు చూస్తుంటే నాకు అంత అదృష్టంగా ఈ పార్కు రావటం అంత అదృష్టంగా భావిస్తున్నాను. లోకేష్ గారు ప్రారంభించిన పార్కు ఎంత బాగుందా అని ఇటు చూసినా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఇక్కడ యోగా చేసుకోవడానికి ఉంది, మామూలుగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంది. అసలు పూల మొక్కలు ఎటు చూసినా ఇలాంటి ఇంత అద్భుతమైన పార్కు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడటం అనేది మంగళగిరి ప్రజలకే అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆత్మకూరు గ్రామం, జాలాది జాన్బాబు నా పేరు. నేను ఆత్మకూరు గ్రామం నుంచి కొండపనేని టౌన్షిప్ దగ్గర గత ఎన్నికల ముందు లోకేష్ గారు భోగి ఎస్టేట్లో ఒక పార్కు లాగా ఏర్పాటు చేసి జిమ్ చేసుకోవడానికి కూడా కొన్ని పరికరాలు పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 50-60 మంది ఈ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. నిన్న లోకేష్ గారు టౌన్షిప్లో మరి ఒక మంచి పార్కు, ప్రజలకి చాలా ఉపయోగపడే పార్కుని ఇక్కడ ఏర్పాటు చేయటం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యాంత్రిక జీవితంలో ప్రజలు మొత్తం కూడా ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి ఆ జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం అవసరం కాబట్టి దానికి వ్యాయామం, యోగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మంచి పరికరాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా దీన్ని వినియోగించుకొని దీన్ని పరిశుభ్రంగా మనం కాపాడుకున్నట్లయితే ఈ చేసిన దానికి సార్థకత ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు కూడా క్రమంగా ఇవన్నీ చక్కగా ఉపయోగపెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఇలాంటి పార్కులు కాళ్ళ దగ్గర కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల కూడా ఇలాంటి ప్లేసులని ఐడెంటిఫై చేసి కాలుష్యానికి చాలా దూరంగా ఉండే ప్రాంతం, ఈ ప్రాంతానికి అందరూ వచ్చి దీన్ని వినియోగించుకొని దీన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ ఇది నిర్మాణం చేసినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు పడవల కుమార్ అండి. మేము ఇటు వాకింగ్ వస్తుంటాము. అదే ఎమ్మెల్యే లోకేష్ గారు ఇక్కడ మాకు పార్క్ లాగా చేయించారు. బాగా చాలా బాగుంది. డైలీ ఇక్కడికే వస్తాం అందరం. చాలా బాగుందండి. నిన్నే ఓపెనింగ్ చేశారు. ఇది చాలా సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, చెట్లు చాలా చాలా బాగుంది. లోకేష్ గారికి ధన్యవాదాలు. అందరికి నమస్కారం. ఇంతకు ముందు మేము భోగి ఎస్టేట్ లో అక్కడ అరుగు మీద యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు లోకేష్ గారు ఈ పార్క్ లో మాకు యోగా చేసుకోవడానికి మంచి డయాస్ ఏర్పాటు చేశారు. ఈ డయాస్ ఈ యోగా చేసుకుంటానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి. కాబట్టి అందరం కూడా ఈ యోగా ప్రాక్టీస్ చేసుకొని
మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. నా పేరు తెంపల్లి దుర్గారావు అండి. మాది మంగళగిరి. నేను రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. అట్లాగే నేను గాయత్రి పరివార్ మంగళగిరి శాఖ ట్రస్ట్ బోర్డు మెంబర్ని. శ్రీ గీతా జ్ఞానయోగ మిత్ర మండలి వైస్ చైర్మన్ని. మరియు గాయత్రి మన విశ్వ హిందూ పరిషత్లో సభ్యుడిగా ఉంటాను. వాస్తవంగా ప్రతి మనిషి కూడా ఉరుకులు పరుగుల జీవితంతో సగం జీవితం నాశనం అయిపోయింది. రిటైర్ అయిన మనం కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం బై వాక్ నడిచి వెళ్ళి పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఇటువంటి ఉద్యానవనాలు కానీ ఉంటే మనం మన నడక ద్వారా కానీ తర్వాత ఎక్సర్సైజ్ చేయటం ద్వారా కానీ అట్లాగే నేను యోగాభ్యాసం ఎక్కువగా చేస్తాను. ఈ యోగాభ్యాసం చేయటం వల్ల కానీ మనం ఎక్కువ ఆరోగ్యం పొందటానికి ఎంతో అవకాశం ఉంది. అటువంటి టైంలో మాకు ఇటువంటి పార్క్ దొరకటం అనేది అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి పార్క్ని ఏర్పాటు చేసిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. గుండెల నిండా గాలి పీల్చుకొని ఓం అనే శబ్దంతో గాలిని వదులుతూ ఉండాలి. ఓం 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 ఈ ఓంకార శబ్దాన్ని ఈ ఓంకారం ప్రాక్టీస్ చేయటం మూలంగా మనం ఆక్సిజన్ ని తీసుకొని మనం తీసుకున్న ఆక్సిజన్ మన శరీరంలో సంచరిస్తూ లోన ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని బయటకు పంపుద్దండి. ఇది మంచి శ్వాస ప్రక్రియ. ఈ ప్రక్రియ గాని ప్రతిరోజు గాని మనం అభ్యాసం చేస్తే మన లంగ్స్ మొత్తం కూడా శుభ్రపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా స్టార్ట్ చేయబోయే ముందు ఓంకారం చేయటం అనేది సంప్రదాయంగా వస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ వాకర్స్. నవే డేస్ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి హెల్త్ గురించి మార్నింగ్ లేచి వాకింగ్ చేయటం అనేది బాగా అలవాటయింది. ఎందుకంటే పూర్వం అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది సరిగా ఉండేది కాబట్టి ఎక్కువ నడక లేదా సైకిల్ వాడేవారు. ఇప్పుడు టూ వీలర్స్, కార్లు బాగా రావటం వల్ల అందరూ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ క్రమంలో వాకింగ్ అనేది చాలా ప్రాధాన్యత, వాకింగ్ అండ్ మరియు యోగా అనేది చాలా ప్రాధాన్యత కూడింది అంటే మన యొక్క హెల్త్ కొరకు. ఆ క్రమంలో మనకి ఈ సదుపాయం అనేది చాలా ముఖ్యం మార్నింగ్ వాకింగ్ చేయటానికి. కాబట్టి ప్రభుత్వం వారు ఈ పార్క్ని డెవలప్ చేయటం వల్ల ఈ కాలనీకి ఇతర వేరే చోట్ల నుంచి వచ్చే మిత్రులందరూ కూడా వాకింగ్కి చాలా ఉపయోగపడుతుందని, ఆ క్రమంలో ఈ ప్రాంతం వారంతా మంచి ఆరోగ్యంతో ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హనుమంతరావు అండి. మాది ఇల్లు కూడా ఇక్కడే. ఇక్కడి నుంచి ఏకో పార్క్ అంటే మాకు చాలా దూరం అండి. అందుకని కొండపనేని టౌన్షిప్లోనే ఇక్కడ వాకింగ్కి వచ్చేవాళ్ళం. ఇంతకుముందు కూడా లోకేష్ పార్క్ అని ఉంది. ఇప్పుడేమన్నా ఆధునిక పద్ధతిలో చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. లోకేష్ గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు. హలో అండి, నా పేరు సాంబశివరావు, కొంగర సాంబశివరావు. మేము ఇంతకుముందు ఇక్కడ బైపాస్లోనే రోడ్డు మీద నడుస్తూ ఉండేవాళ్ళము. నిన్న లోకేష్ గారు వచ్చి కొండపనేని టౌన్షిప్లో ఈ పార్కు ఓపెనింగ్ చేశారు. ఇక్కడ మట్టి రోడ్డు, ఇసుక
అందరూ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అంతా చాలా సౌకర్యంగా ఉంది. లోకేష్ గారికి ధన్యవాదాలండి. ఇక్కడ చాలా మందికి నడవలేని వాళ్ళు వేరే వాళ్ళు మట్టి రోడ్లో నడుచుకోవచ్చు. చాలా ఆనందంగా, హాయిగా, మంచి వాతావరణంలో ఉందండి. ఇది ఓపెన్ చేసిన లోకేష్ గారికి థ్యాంక్స్ అండి. నేను లోకేష్ గారి చేత నూతనంగా ప్రారంభించబడిన కొండపనేని టౌన్షిప్ లో నూతన పార్కు ఓపెనింగ్ సందర్భంగా మన మిత్రులందరూ ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఈ పార్కులో ఉన్నటువంటి జిమ్ సామాన్లు వాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని పదును పెడుతున్నారు బాగా. ఇది అందరికీ ఇలాగే ఉపయోగపడాలని, మంచి కార్యక్రమాలు ఇలాగే మంగళగిరి టౌన్ దినదినాభివృద్ధి చెందాలని లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వాకర్స్ అసోసియేషన్ తరఫున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.